దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. పిచ్చి పట్టింది నీకు. టాక్సిక్ మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే సింప్లీ రాడ్ అనమాట. ఇయర్ లో వచ్చిన అన్ని మూవీస్ లో కన్నా ఈ మూవీ పెద్ద రాడ్ అని చెప్పుకోవచ్చు. అంత దరిద్రంగా ఉందన్నమాట మూవీ అయితే. రాసాబే రాడ్ అనుకుంటే దానికి 5x ఇంకా పెద్ద రాడ్ అనమాట ఈ మూవీ. అర్థం చేసుకోండి ఎంత దరిద్రంగా ఉందో. అసలు ఈ మూవీలో ఒక్క హైచి సీన్ ఉండదు. ఇంట్రో దగ్గర నుంచి చివరి దాకా ఫైట్లు కొడతానే ఉంటాడు. ఇక్కడ కూడా హై అవ్వదు అనమాట ఆ సీన్స్ గానీ ఆ ఫైట్స్ గానీ ఏమి. ఆ బీజిఎం కూడా దెబ్బేసింది. ఇంట్రో సీన్ కూడా తగ్గిపడదు బీజిఎం. 3 గంటల 14 నిమిషాలు. మీరు గనక థియేటర్కి వెళ్తే కంఫర్మ్ గా తలకాయ కొని తెచ్చుకున్నట్టే 200 పెట్టి. మా ఏరియాలో 200 టికెట్ హైకి ఇచ్చారు అనమాట. ఎందుకు 200 అర్థం కాల మాకు కూడా. అనవసరంగా వెళ్ళినట్టుంది. తలకాయ పొగట తక్కువ మాకు. ఈ మూవీలో 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. సినిమా స్టార్ట్ అయిన 34 నిమిషాలకి 15% వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ కి ఒక 40% వెళ్ళిపోయారు. ఇంటర్వెల్ తర్వాత 30 మినిట్స్ ఇంకో 20% వెళ్ళిపోయారు. వారాల చివరికి ఉంది ఒక 40% 35% మంది ఉన్నారు జనాభా. అంటే అర్థం చేసుకోండి థియేటర్ లో జనాభా వెళ్ళిపోతున్నా అంటే ఎంత దరిద్రంగా ఉంది ఈ మూవీ. అర్థం చేసుకోండి. ఒక్క సీన్ వర్కౌట్ అవ్వలేమంట ఈ మూవీలో. ఫస్ట్ నుంచి చూడదాకా అసలు ఒక్క సీన్ కూడా ఇక్కడ ఎమోషన్ అనేది లేదు. వాళ్ళు ఇప్పుడు దాకా చెప్పుకున్నారు టాక్సిక్ అంటే ఎమోషన్ అని. ఒక్క చోట కూడా ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫైట్లు. ఆ ఫైట్లు ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఆ స్టోరీ తగ్గట్టు ఫైట్స్ ఉండవు. వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు. ఆ ఫైట్స్ అనమాట. ఇవి ఫస్ట్ హాఫ్ రావడం అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా పెద్ద రావడం అనమాట. హీరోకి అయితే ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఎలివేషన్ అంటే అలా కల్లోడ్ వేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు కదా షర్ట్ వేసుకొని గన్ పట్టుకొని వస్తారు కదా ఎలివేషన్ సీన్ లాగా. అలా అయితే హీరో వస్తాడనమాట. వస్తాడు విలన్స్ కొడతాడు. అదే 10 సార్లు రిపీట్ అయింది. ఒక 7 నిమిషాలు వస్తాడు విలన్స్ కొడతాడు అంతే వెళ్ళిపోతాడు. మళ్ళీ కల్లోడ్ వేసుకుంటూ వస్తాడు విలన్స్ కొడతాడు. ఆ విలన్స్ కొరియా వాళ్ళు చెప్పడం వల్ల అర్థం కాదు. అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అర్థం కాదు. వాళ్ళు ఎందుకు ఉన్నారో అక్కడ అర్థం కాదు. వాళ్ళకి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో అర్థం కాదు. వాళ్ళకేమో బాంబే ఎలా అనిద్ది. అసలు బాంబే వెళ్తా లేదో చూపిడు. ఫస్ట్ హాఫ్ ఒక మూవీ సెకండ్ హాఫ్ ఇంకో మూవీ అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే యానిమల్ లాగా ఉంది. సెకండ్ హాఫ్ వన్ అనుకునే మూవీ లాగా ఉంది. చివరిలో క్లైమాక్స్ వస్తే వాడు పిచ్చోడు మనం పిచ్చోడు అయిపోతాం అనమాట. అంత దరిద్రంగా ఉంది మూవీ. క్లైమాక్స్ కానీ అంత క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అంతేం బాగోలేదు. మనం పిచ్చోళ్ళు అయిపోయి ఆడు కాదు. ఏదన్నా బాగుందంటే యష్ యాక్టింగ్ చింపేశాను అనమాట. పాపం జీవించాలని చెప్పొచ్చు యాక్టింగ్ లో. టికెట్ క్యారెక్టర్ కానీ అది క్యారెక్టర్ అని కూడా అనలేమండి. చింపేశాడు యాక్టింగ్ పరంగా అయితే. సీరియన్స్ గా అందరూ బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ విఎఫ్ఎక్స్ సీజీ అన్ని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. డీనిక్ గోల్ అయితే మనకి అక్కడ కొంచెం హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ లాగే ఉంటుంది. హాలీవుడ్ కంపెనీ కాబట్టి అదొకటైతే బాగా హ్యాండిల్ చేశారు. యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. గీతు మోహన్ దాస్ గారు అయితే ఈ స్టోరీని అయితే అంతకైతే తీసుకోలేకపోయారు. అంటే అంత హ్యాండిల్ చేయలేకపోయారు అనమాట గీతు మోహన్ దాస్ గారు అయితే ఈ మూవీని ఈ స్టోరీని. మరి అదొకటి చెప్పుకోవాల్సిన ఆమె ఫాల్ట్ అని చెప్పొచ్చు. ఇది ఈ మూవీ అయితే 600 కోట్ల బడ్జెట్. ఈ మూవీ అయితే రికవరీ అయితే అది వేరే విషయం. టికెట్లు బాగానే దిగుతున్నాయి. మన ఆంధ్రాలో మాత్రం తెలంగాణ ఆంధ్రాలో మాత్రం కన్ఫర్మ్ పెద్ద డిఎఫ్ అని చెప్పుకోవచ్చు. 120 crores పెట్టుకున్నారు ఈ మూవీని. 120 crores అయితే రావు దీనికి. 180 to 200 crores అయితే కొట్టాలి ఈ మూవీ హిట్ అవ్వాలంటే. ఓజీ మూవీ 200 crores కొట్టింది. ఈ మూవీ 200 crores ఎలా కొట్టింది నాకు అర్థం కాలేదు. దిల్ రాజు గారు ఎలా కొన్నా అర్థం కాలేదు నాకు అది కూడా. ఈ మూవీ అయితే డిఎఫ్ టాక్ అయితే బిలో డిఎఫ్ టాక్ అనమాట. అంత దారుణంగా అయితే ఉంది మూవీ.